హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజుటి కథ ఇష్టం లేని పెళ్లి పార్ట్ 2. మరి కథలోకి వెళ్లే ముందు ఈ వీడియో చివరి వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరి కథలోకి వెళ్తే హరిణి వాళ్ళ ఇంటికి రవి వచ్చాడు తన పేరెంట్స్తో. గేటు దగ్గర ఉన్న హరిణి అమ్మగారిని చూసి మాధవరావు గారు ఉన్నారా అండి? హరిణి తండ్రి గురించి అడిగాడు. ఆవిడ ఉన్నారని చెప్పి లోపలికి రండి అని లోపలికి తీసుకువెళ్తుంది. లోపలికి వెళ్లి హాల్లో కూర్చొని ఉండగా హరిణి తండ్రి మాధవరావు గారు వస్తారు హాల్లోకి. వాళ్ళని చూస్తూ ఎవరండి మీరు అని అడుగుతారు. దానికి రవి సమాధానంగా, నా పేరు రవి అండి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను. తన సమాధానం కోసం అడిగితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వమని చెప్పింది. మీ ఇష్టమే తన ఇష్టమని చెప్పింది. అందుకే డైరెక్ట్గా మీతోనే మాట్లాడదామని వచ్చాను. మీకు ఇష్టమైతే తన్ని పెళ్లి చేసుకుంటానండి. వాళ్ళు చెప్పిన మాటలకి హాల్లో తన రూమ్ ఎదురుగా ఉన్న హరిణి చూస్తారు మాధవరావు గారు. హరిణి కొంచెం కంగారు పడుతూ ఆయన్ని చూస్తుంది. రవిని చూసి అతని పేరెంట్స్ని చూస్తారు. అమ్మ హరిణి ఇలా రా అని పిలుస్తారు. తను భయపడుతూనే వచ్చి తండ్రి దగ్గర కూర్చుంటుంది. నీకిష్టమేనా ఇతను అని అడుగుతారు. నీకిష్టమైతే నాకిష్టమే నాన్న అని ఇన్నోసెంట్గా సమాధానం చెప్తుంది. నువ్వు చెప్తే నీ వినేవాణ్ణి కదరా, కానీ ఇప్పుడే కదా చదువైంది, వెంటనే పెళ్లి చేసుకుంటావా? అది నాన్న అని నసుగుతుంది. ఇప్పుడు ఎవరు చేసుకుంటారా? 20 ఏళ్లకు 22 ఏళ్లకు చేసుకుంటారు. ఒక 2 ఏళ్ళు ఆగి పెళ్లి చేసుకుందువు కానీ. ఈలోపు జాబ్ చేయి. అబ్బాయికి నువ్వు ఎలాగూ నచ్చావు కాబట్టి నీకోసం వెయిట్ చేస్తాడు. ఏమయ్యా అని రవిని చూస్తారు. అతడు ఆమె కోసం వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ హరిణిలో ఒక రకమైన భయం మొదలైంది. రిషి నాకు 2 ఇయర్స్ టైం చెప్పాడు. నా పెళ్ళవ్వకపోతే అతను నా కోసం ఇంటికి వచ్చి పేరెంట్స్తో మాట్లాడతాడు అని అనుకుంటూ ఎప్పుడెప్పుడు రిషి కాల్ చేస్తాడు అని ఎదురు చూసి ఆమె రిషికి అసలు కాంటాక్ట్లోనే ఉండకూడదు అనుకుంటుంది. ఇద్దరు వైపులా పేరెంట్స్ మాట్లాడుకొని రవి పేరెంట్స్ ఇంటికి బయలుదేరుతారు. రవి తన పేరెంట్స్ రవితో కలిసి బయటికి వెళ్ళగానే రూమ్లోకి వచ్చిన హరిణి టెన్షన్కి వాటర్ బాటిల్ అంతా ఖాళీ చేస్తుంది. ఇప్పుడు ఇద్దరు 2 సంవత్సరాలు టైం పెట్టారు. ఇప్పుడు నేనేం చేయాలి? అసలేంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటుంది. తనకి తనే ప్రశ్నించుకుంటుంది. కానీ తన దగ్గర సమాధానం లేదు. రిషిది సిన్సియర్ లవ్. తను కూడా సిన్సియర్గా లవ్ చేశాననుకుంది. కానీ తన అట్రాక్షన్ అయింది. తన ఏజ్ని బట్టి. కానీ రిషిది అట్రాక్షన్ కాదు. తను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. ఏ విధంగా డైవర్ట్ చేయాలి రిషిని, వీలైనంత త్వరగా రవితో తన పెళ్లి జరిగిపోవాలి అని డిసైడ్ అయ్యింది. రిషిని అవాయిడ్ చేస్తూనే సంవత్సరం గడిచిపోతుంది. ఆమె నెంబర్ కూడా చేంజ్ చేస్తుంది. ఒకరోజు రిషి పని మీద బయటకు వెళ్తూ ఉండగా బైక్ మీద హరిణి వేరొక అతనితో కనిపిస్తుంది. అతను రిషికి తెలియదు కాబట్టి ఎవరతను అనుకుంటూ వాళ్ళ బైక్ని ఫాలో చేస్తాడు. వాళ్ళిద్దరూ ఒక లోన్లీ ప్లేస్లో ఆగటం రిషి దూరం నుంచి చూస్తాడు. చూసి దూరం నుంచి వాళ్ళనే చూస్తూ నిలబడతాడు. వాళ్ళిద్దరు క్లోజ్గా ఉండటం, నవ్వుతూ మాట్లాడుకోవటం రిషి గుండె కలుక్కుమంటుంది. వెంటనే వెళ్ళి వాళ్ళని అడగాలనుకుంటాడు కానీ అడగడు. వాళ్ళని చూస్తున్నంతలోనే అతని కళ్ళ నిండుగా నీళ్లు నిండుతాయి. ఆమె నెంబర్కి కాల్ చేస్తాడు కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వాళ్ళు వెళ్లే వరకు అక్కడే ఉండి తర్వాత ఎప్పటికో భారమైన మనసుతో అక్కడి నుంచి కదులుతాడు. అతని మనసు భారమైపోతుంది. ఏ పని మీద మనసు నిలపలేకపోతాడు. ఆమెకు అనేక వందల సార్లు ఫోన్ చేస్తాడు కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆమె ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటాడు కానీ ఒక ఆడపిల్లని అందరిలో అల్లరి చేయటం ఇష్టం లేక ఆగిపోతాడు. తన రూమ్లోకి వెళ్ళి డైరెక్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ కింద నిలబడతాడు. ఆ నీళ్లతో పాటు తన కళ్ళలోంచి కన్నీళ్లు కూడా బయటకు వస్తాయి. తన బాధ అయితే పోదు. ప్రాణంలా ప్రేమించాడు కానీ ఈరోజు ఆమె పక్కన వేరే ఎవరో అంత క్లోజ్గా ఉండటం, తను అవాయిడ్ చేయటం ఎందుకు అతను తీసుకోలేకపోతున్నాడు. 2 రోజులు అలాగే తన రూమ్లోనే ఉండిపోయాడు. తన పేరెంట్స్ వచ్చి అడిగినా కానీ డోర్ తీయకుండా నేను కాస్త బిజీగా ఉన్నాను, నన్ను ఎవరు ఇప్పుడు కలపవద్దు అని చెప్పి అందరిని అవాయిడ్ చేస్తూ వచ్చాడు. తన పేరెంట్స్కి రిషి ఎందుకలా చేస్తున్నాడో అర్థం కాలేదు. మొన్నటి వరకు బాగానే ఉన్నాడు. తన గోల్ రీచ్ అయ్యే ప్రాసెస్లో ఉండి అన్నీ బాగానే చేస్తూ వచ్చాడు. సడన్గా 2 రోజుల నుంచి తనకేమైందో అర్థం కాలేదు. 3వ రోజు రిషి రూమ్ డోర్ తెరుచుకుంటాయి. నీటుగా రెడీ బయటకు వస్తారు రిషి.
బయటికి వచ్చి అమ్మా కొంచెం తినడానికి ఏమైనా పెట్టు అంటూ ఏదో నిర్ణయానికి వచ్చిన వాళ్ళ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు రిషి. అమ్మగారు గబగబా అతనికి తను చేసినవి అతనికి వడ్డిస్తుంది. ఆమె పెట్టింది తిని బైక్కి తీసుకుని బయటికి వెళ్తాడు. బైక్ని నేరుగా హరిణి ఇంటి సందులో ఆపుతాడు. ఆమె పాత నెంబర్కి మళ్ళీ కాల్ చేస్తాడు. అయినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆమె ఫ్రెండ్ రవలికి ఒకసారి కాల్ చేస్తాడు. మొదటిసారి లిఫ్ట్ చేయదు. రెండోసారి లిఫ్ట్ చేస్తుంది. హలో రిషి అన్నయ్య, ఎలా ఉన్నావు? రవలి, నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? అసలు ఏమైపోయారన్నయ్య? రోజు కాలేజ్ దగ్గరకు వచ్చేవాళ్ళం, అసలు ఎందుకు రాలేదు? మా ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా. హరిణికి తనకి జరిగిన విషయాలన్నీ క్లుప్తంగా వివరిస్తాడు రిషి. హరిణి నెంబర్ ఉందా? నా దగ్గర ఉన్న నెంబర్ తన స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఉంది అన్నయ్య. సరే అని ఆమె దగ్గర నెంబర్ తీసుకుంటాడు. కానీ రవలిని అడగడు హరిణి గురించి. ఎందుకంటే రవలి హరిణి గురించి నెగిటివ్గా చెప్తే ఆ నెగిటివ్నెస్ హరిణి గురించి వినడానికి సిద్ధంగా లేడు. నెంబర్ తీసుకుని హరిణికి కాల్ చేస్తాడు. ఆల్రెడీ రిషి నెంబర్ తన ఫోన్ మొబైల్లో సేవ్ ఉండటంతో ఏంటి ఈ నెంబర్ ఎలా తెలిసింది రిషికి అనుకుంటూ అనుమానంగానే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయటంతోనే హలో హరిణి, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావని అంటూ తడబడుతూనే అడుగుతుంది. సరే ఒకసారి మీట్ అవ్వాలనుకున్నాను, మీట్ అవుతావా అని అంటారు రిషి. మీట్ అవుతావా? సరే ఎక్కడికి రమ్మంటావు? ఎప్పుడు మనం మీట్ అయ్యే ప్లేస్కి రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ కట్ చేసిన తర్వాత హరిణి, నాన్న నేను రవిని కలవటానికి బయటకు వెళ్తున్నాను, 1 గంటలో వచ్చేస్తాను అని చెప్పి బయటకు వెళ్తుంది. వాళ్ళు రెగ్యులర్గానే కలిసే ప్లేసు ఆమెకు తెలుసు కాబట్టి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు రిషి. ఆమెను చూడగానే హత్తుకోవాలనిపిస్తుంది. కానీ ఆమెకు మొదటిగానే మాట ఇచ్చాడు తనని ఫిజికల్గా టచ్ చేయను అని. దూరం నుండి ఆమెకు హాయ్ అని మాత్రమే చెప్తాడు. ఆమెకు కాస్త ఇబ్బందిగానే ఉంది అక్కడ ఉండటం. కానీ హాయ్ రిషి అని అంటుంది. ఎలా ఉన్నావు? ఆల్మోస్ట్ నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి దగ్గరలోనే ఉన్నాను. ఆమె కళ్ళల్లో కంగారు కనబడుతుంది ఆ మాట విన్నప్పుడు. అతనికి ఇంకా 2-3 నెలల్లో నా గోల్ రీచ్ అవుతాను, వెంటనే మీ అమ్మ నాన్నతో మాట్లాడతాను. సరే రిషి ఓకే అంటుంది తడబడుతూనే. ఆ సమాధానం చెబుతుంది. ఆమె యొక్క బాడీ లాంగ్వేజ్ని గమనిస్తూనే ఆమెతో కొన్ని జనరల్గా మాట్లాడి ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అని అడుగుతాడు. లేదు నేను వెళ్తానని చెప్పి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. తర్వాత రెగ్యులర్గా ఫోన్ చేయాలని రిషి అనుకుంటాడు ఆమెకి. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ 11 గంటలకి రిషి ఆమెకు కాల్ చేస్తాడు. రవితో మాట్లాడుతున్న హరిణి ఫోన్ బిజీ అని వస్తుంది. కాల్ చూసుకొని రవి నేను 10 మినిట్స్లో కాల్ చేస్తాను అని అంటుంది. ఇవేం తెలియని రవి కాల్ కట్ చేస్తాడు. రిషికి రిటర్న్ కాల్ చేస్తుంది. హలో రిషి, హరిణి, ఏంటి ఫోన్ బిజీ వస్తుంది? బిజీగా ఉన్నావా? లేదు, జాబ్ చేస్తున్నా కదా, జస్ట్ కొలీగ్ కాల్ చేస్తే మాట్లాడుతున్నాను. ఓ సరే అయితే అని అది ఇది కొంచెం మాట్లాడుకుంటారు. కానీ ఇది వరకు అంత డీప్గా అయితే మాట్లాడుకోలేకపోతారు. ఆమె కూడా అంత డీప్గా మాట్లాడే సాహసం చేయలేకపోతుంది. రోజులు అలా దొర్లుతూ ఉండగా రిషి ఎప్పుడు కాల్ చేసినా హరిణి ఫోన్ బిజీ వస్తూనే ఉంటుంది. అడిగితే ఫ్రెండ్ కాల్ చేశారు లేదా ఆఫీస్ కాల్ అని ఏదో ఒక వంక చెప్తా ఉంటుంది. రిషి ఆ రోజు చూసిన వ్యక్తిని గురించి హరిణిని అడగాలనుకుంటాడు. కానీ ఆమె మీద నమ్మకం లేదు అని ఆమె అనుకుంటుందని ఏం అడగకుండా సైలెంట్గా ఉంటాడు. ఇదిలా ఉండగా రిషి ఓ రోజు వర్క్ నిమిత్తం వెళ్తూ ఉండగా ఒక పార్క్లో రవి హరిణి ఇద్దరు క్లోజ్గా కనిపిస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏ మాత్రం గ్యాప్ లేకుండా చాలా క్లోజ్గా కూర్చుని చాలా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ చూసిన రిషి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ సోదీలో వాళ్ళు బిజీగా ఉన్న వాళ్ళు రిషిని పట్టించుకోరు. వెళ్ళి వాళ్ళ ఎదురుగా నించుంటాడు. కూర్చున్న వాళ్ళకి కింద రిషి పాదాలు కనిపిస్తాయి. చూడగా రిషి ముఖం చూసి హరిణి టక్కున లేచి నిలబడుతుంది. అది చూసి రవి ఎవరినో అతన్ని చూసి నువ్వెందుకు నిలబడుతున్నావని క్వశ్చన్ చేస్తాడు. అది విన్న రిషి వెంటనే వాడి షర్ట్ కలర్ పట్టుకుని హరిణితో ఎందుకు తిరుగుతున్నావు, నీకేం పని ఇక్కడ అని అడుగుతాడు. హే మర్యాదగా మాట్లాడు, అసలు ఎవరు నువ్వు? నా షర్ట్ ఎందుకు పట్టుకుని నన్ను ఎందుకు అడుగుతున్నావు? అసలు ఎవరు నువ్వు? నా షర్ట్ పట్టుకుని నన్ను ఎవరని అడుగుతున్నావేంటి? హరిణికి కాబోయే భర్తని. కాబోయే భర్త అన్న మాట దగ్గరే రిషి మైండ్ స్ట్రక్ అయి తన చేతులు అతని షర్ట్ నుండి లూజ్ అవుతాయి.
భర్తను దగ్గరే తన ఆలోచనలు ఆగిపోతాయి. మళ్ళీ తేరుకొని, హరిణి, మీ అమ్మ వాళ్ళు సంబంధం చూసారా? దానికి రవి కల్పించుకుంటూ, ఎవరి సంబంధం చూసింది? మాది లవ్ మ్యారేజ్ అని అంటాడు. హరిణి మాత్రం ఇద్దరి మధ్యలో ఏం మాట్లాడితే ఏమొస్తుందోనని బిక్కుబిక్కుమంటుంది. ఇక్కడింత జరుగుతూ ఉంటే మాట్లాడేవేంటి చెప్పు అని గద్దించినట్టుగా అంటారు రిషి. ఏ అసలు ఎవర్రా నువ్వు? ఎందుకు హరిణిని రూల్ చేస్తూ మాట్లాడుతున్నావు? నేనెవరో హరణ్ని అడుగు చెప్తుంది. హరిణి ఎవరతను? హరిణి ఏం మాట్లాడకుండా ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. అడుగుతున్నాడుగా, చెప్పు నేనెవరినో. హరిణికి అర్థమైపోయింది సిచ్యువేషన్ చేయి దాటిపోయిందని. ఇక నిజం చెప్పాలని అనుకుని, ఇతను నన్ను ఒకప్పుడు ప్రేమించాడు అని చెప్తుంది. హే, కరెక్ట్గా చెప్పు. నేను ప్రేమించానా? మనం ప్రేమించుకున్నామా? నువ్వే ప్రేమించావు, నేను ప్రేమించలేదు. ప్రేమించకుండానే నాతో ప్రతి చోటుకు వచ్చావా? ప్రేమించకుండా నాతో తిరిగావా? అది నీకు అట్రాక్ట్ అయ్యానంతే. రిషి బాధతోటి ఉన్న గొంతు హరిణి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని, హరిణి నిజం చెప్పు, నన్ను నిజంగా ప్రేమించలేదా నువ్వు? రిషి చేతులు విసిరగొట్టి, అవును నిజంగా ప్రేమించలేదని అరుస్తుంది. పక్క నుండి రవి అందంగా ఉన్న అమ్మాయిల్ని ఎవరైనా ప్రేమిస్తారు బాస్. తిరిగి వాళ్ళు ప్రేమిస్తే లవ్ అంటారు. హరిణి ప్రేమించలేదని చెప్తుంది కదా, నువ్వు వన్ సైడ్ లవ్, దానికి ఎందుకు ఎలా అయిపోతున్నావు? రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. హరిణి పద అని తీసుకెళ్ళడానికి అక్కడి నుంచి బయలుదేరతాడు. హరిణి వెళ్తూ ఉండగా ఆమె చేతిని పట్టుకుని ఆపుతారు రిషి. సడన్గా హరిణి ఆగితే రవి కూడా ఆగి వెనక్కి చూస్తాడు. హరిణి, నిజంగా నా కళ్ళలోకి చూసి చెప్పు, నిజంగా నన్ను లవ్ చేయలేదా నువ్వు? లేదు లేదు లేదు, నేను నిన్ను లవ్ చేయలేదు. నేను నీకు అట్రాక్ట్ అయ్యాను, కానీ రవిని ప్రేమిస్తున్నాను చాలా అని చెప్పి రవిని తీసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. రిషి ఉన్న చోటే మోకాల మీద కూలిపోతాడు. కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి. అలాగే ఉండిపోయాడు. పార్కులో అందరూ అతన్ని వింతగా చూస్తున్నారు. చలనం లేదు. అలా ఎంతసేపు ఉన్నాడో తెలియదు. క్లోజ్ చేసే టైంకి వాచ్మెన్ వచ్చి, సారీ క్లోజ్ చేసే టైం అయింది, నేను లాక్ చేసుకుంటానంటూ రాత్రి 10 గంటలకు చెప్పాడు. రిషి లేవలేక అక్కడి నుంచి నెమ్మదిగా ఇంటివైపు అతని బైక్ని నడిపాడు. ఇంటికెళ్ళిన వాడు బైక్ నుండి తాళం కూడా తీయకుండా ఏటో చూస్తూ తన రూమ్కి వెళ్ళాడు. డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసుకుని దాని కింద నిలబడ్డాడు. ఎంతసేపు నిలబడ్డాడు అతనికి తెలియదు. బయట నుండి డోర్ సౌండ్ వినిపిస్తుంది. అప్పటికి తేరుకొని బయటికి వచ్చి డ్రెస్అప్ పై డోర్ తీస్తాడు. రిషి, ఎంతసేపు అయిందిరా వచ్చి? డిన్నర్ చేద్దువు గాని అందరినీ కోసం వెయిట్ చేస్తున్నారు అని రిషి మదర్ చెప్తుంది. ఇందాక వచ్చాను, నేను బయట తినేసి వచ్చాను, మీరు తినండి అని చెప్పి ఏం మాట్లాడకుండా డోర్ వేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఆ మాట ఫోన్ చేసి చెప్తే సరిపోయేది కదా, నేను నీకు ఫుడ్ ప్రిపేర్ చేయకుండా ఉండేదాన్ని కదా. నాన్న అందరం వెయిట్ చేశాం ఇప్పటి వరకు నువ్వు వస్తావని. రిషి సమాధానం చెప్పలేదు. ఆమె కిందికి వెళ్ళిపోయింది. రిషి మాత్రం మౌనమునిలా మిగిలాడు. ఆ రోజు నుంచి ఎవరితోనూ మాట్లాడట్లేదు. ఇంట్లో తను ఉన్నాడు అని కూడా తెలియట్లేదు. అంత సైలెంట్గా ఉంటున్నాడు. ఒకరోజు అతనికి తెలియకుండానే తన అడుగులు బార్ వైపు సాగాయి. అతనిలో ఉన్న బాధ నుండి గట్టెక్కాలంటే డ్రింక్ చేయాలని అనుకొని బార్లోనే డ్రింక్ చేసి డ్రింకింగ్ కొత్త అవటంతో పడిపోయాడు అక్కడే టేబుల్ మీద. అర్ధరాత్రి టైం అయినా అతను నిద్రపోతూ కనిపించేసరికి వెయిటర్ మేనేజర్ని పిలుస్తాడు. ఆ మేనేజర్ వచ్చి చూసి అతని పాకెట్ చెక్ చేయగా మొబైల్ కనిపిస్తుంది. ఆ మొబైల్కి లాక్ లేకపోవడంతో ఫస్ట్ ఉన్న డాడ్ అనే నెంబర్కి కాల్ చేస్తాడు. శ్రీనివాస్ గారు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటారు. హలో సార్, నేను బార్ మేనేజర్ని. మీ అబ్బాయి డ్రింక్ ఎక్కువైపోవటం వల్ల ఇక్కడే పడిపోయాడు, వచ్చి తీసుకెళ్ళండి సార్ అని వినయంగా చెప్తాడు. ఆయనలో సందేహం. రిషికి డ్రింకింగ్ అలవాటు లేదు కదా, బార్లోకి వెళ్ళమేంటి, తాగి పడిపోవడమేంటి? మీరెవరు చూస్తే ఎవరనుకున్నారు? ఏమోనండి, మా అబ్బాయి రిషికి డ్రింకింగ్ అలవాట్లేదు సార్. ఈ ఫోన్లో డాడీ అని నెంబర్కి మేము ఫోన్ చేశామండి, కావాలంటే ఫోటో కూడా పెడతాను చూడండి అని వాట్సాప్లో డాడీ అనే కాంటాక్ట్కి వెళ్ళి ఫోటో తీసి ఆయనకు సెండ్ చేస్తాడు. అది చూసి ఆయన షాక్ అయిపోయి, సరే నేను వెంటనే వస్తున్నానని బయలుదేరుతాడు. వెంటనే బారికి వచ్చిన అతనికి స్పృహలో లేని రిషి కనిపిస్తాడు. వెంటనే బిల్ పే చేసి అతన్ని తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకువెళ్ళి రిషిని కష్టంగానే
తన రూమ్కి బెడ్ మీద పడుకోబెట్టిన తర్వాత సాక్స్ తీసి తలని నిమురుతూ, ఏమైంది రిషి, ఎందుకురా ఇలా చేస్తున్నావు, ఏమైంది అసలు నీకు అంటూ మూగగా అతన్ని ప్రశ్నిస్తాడు. స్పృహలో లేని రిషి మాత్రం తన బాధను కాసేపైన మర్చిపోయినట్టు హ్యాపీగా నిద్రపోతూ ఉంటాడు. అది మొదలుకొని ప్రతిరోజు డ్రింక్ చేస్తూనే ఉంటాడు. శ్రీనివాస్ గారు పరిస్థితి రోజు అదే. ఒకరోజు పొద్దున్నే రిషితో మాట్లాడాలని హాల్లో రిషి కోసమే కూర్చుంటాడు. రిషి లేచి రెడీ కిందికి వస్తాడు. కిందికి వచ్చిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తున్న తన్ని శ్రీనివాస్ గారు పిలిచి, ఇలా రా అని సోఫా దగ్గర కూర్చోబెడతాడు. ఏం నానా అని నార్మల్గా మాట్లాడతాడు. రిషి తల్లి కూడా అక్కడికి వస్తుంది. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైంది నీకు అని సూటిగా ప్రశ్నిస్తారు. నాకేమైంది, ఏం కాలేదు అంటాడు ఏటో చూస్తూ. ఏం కాకపోతే అసలు డ్రింకింగ్ హ్యాబిట్ లేని నువ్వు రోజు డ్రింక్ చేయటం ఏంటి? రిషి అడుగుతుంది నిన్నే, ఏమైంది నీకు? దాంతో దూరంగా వీళ్ళ సంభాషణ వింటున్న రూప వస్తుంది. నేను చెప్తాను నాన్న. ఏంటి అన్నట్టు ఆయన్ని చూస్తారు. మా కాలేజీలో హరణి అనే ఒక అమ్మాయిని వీళ్ళు లవ్ చేశాడు. 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారిద్దరు. ప్రేమించుకుంటే ఎందుకు తాగడం, నాకు చెప్తే నేను పెళ్లి చేస్తాను కదా ఇద్దరికి. వీడు ప్రేమించాడు నాన్న, ఆమె ప్రేమించినట్టు నటించింది. అంతే, వీడిని కాదని వేరే ఎవరినో లవ్ చేసి అతన్నే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఇదంతా నీకెలా తెలుసు అని అడుగుతారు ఆయన. హరణి ఫ్రెండ్ రవళి చెప్పింది. శ్రీనివాస్ గారు రిషిని చూస్తూ, ఏరా ఒక అమ్మాయి కోసం ఇంతలా ఇది అయిపోవాలా నువ్వు కోరుకుంటే 100 మంది వస్తారా, ఆ 100 మంది నేను కోరుకోలేదు నాన్న, నేను హరణిని మాత్రమే ప్రేమించాను. నువ్వు ప్రేమిస్తే సరిపోదురా, ఆమె కూడా ప్రేమించాలి కదా. ప్రేమించానని నాతో చెప్పింది నాన్న, పెళ్లి కోసం తన పేరెంట్స్ని అడగమని చెప్పింది. దానికి నేను నిన్ను ఏం పెట్టి పోషించాలి పెళ్ళైన తర్వాత, అందుకే నా గోల్ నేను రీచ్ అయిన తర్వాత వచ్చి మాట్లాడతాను, దానికి ఒక 2 years టైం ఇవ్వమని చెప్పాను. తను కూడా ఓకే అంది. కానీ ఎందుకు ఇలా జరిగింది నాకు అర్థం కావట్లేదు. దానికి రిషి మదర్, ఆ అమ్మాయికి నీ భార్య అయ్యే అదృష్టం లేదురా, ఎందుకు అమ్మాయి కోసం ఇంత బాధపడతావు? లేదమ్మా, నేను ఆమెను చాలా లవ్ చేశాను అంటాడు చాలా బాధ అయిన స్వరంతో చెప్తాడు. దాంతో శ్రీనివాస్ గారు ఆలోచిస్తూ ఉంటారు. సరే, నువ్వు డ్రింక్ అయితే చేయకు, నేనేదో ఒక పరిష్కారం ఆలోచిస్తాను. దానికి రిషి, నాన్న మీరేమనుకుంటున్నారో నాకు తెలుసు, ఆమె ఇంటికి వెళ్ళి అంత డైరెక్ట్గా మాట్లాడదామని కదా, కానీ వద్దు, ఒక ఆడపిల్లని బ్లేమ్ చేయవద్దు, మనం అందరి గురించి ఆలోచిస్తున్నావు, కానీ మా కన్న బిడ్డ నువ్వు, ఇలా అయిపోతే మేము తట్టుకోలేం కదరా అంటారు రిషి మదర్. దానికి రిషి ఏం మాట్లాడకుండా తలదించుకుని ఉంటాడు. రిషి, నువ్వు ఇలా ఉండటం కరెక్ట్ కాదురా, కాస్త మనసుల్లోకి రా, ప్రయత్నిస్తానమ్మా. సరే అని ఆ డిస్కషన్ అక్కడితో స్టాప్ చేసి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్తారు. రిషి అయితే డ్రింకింగ్ అప్పుడప్పుడే చేస్తున్నాడు కానీ హరణ్ని మాత్రం మర్చిపోలేకపోతున్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు రవలి కాల్ చేసింది. హలో రిషి అన్నయ్య, చెప్పు రవలి, ఈ నెల 23వ తేదీన హరణ్కి రవి అనే అతనికి పెళ్ళి అట అన్నయ్యా. ఓ అదేంటన్నయ్యా, పెళ్ళంటే ఏంటి, ఏం మాట్లాడవు? ఏం మాట్లాడాలిరా, అది అరేంజ్ మ్యారేజో బలవంతంగా చేసే పెళ్ళో అయితే నేను వెళ్ళి ఆపేవాణ్ణి, కానీ ఇష్టపడి ప్రేమించి చేసుకుంటున్న పెళ్లి కదా, ఎలా ఆపుతాను? దానికి రవలి ఏం మాట్లాడదు. రిషి బాధంతా అతని గొంతులో వినిపిస్తుంది. 23వ తారీఖు రాని వస్తుంది. రవితో హరణికి ఆడంబరంగా పెళ్లి జరుగుతుంది. అదే రోజు రిషి ఫుల్గా డ్రింక్ చేసి బార్లోనే పడిపోతాడు. శ్రీనివాస్ గారు మరలా తీసుకువచ్చి వాష్రూమ్కి తీసుకువెళ్ళి షవర్ ఆన్ చేస్తారు. ఆ షవర్ వల్ల తనలో ఉన్న మత్తు కొద్ది కొద్దిగా విడుతుంది. అతను తీసుకువచ్చి చైర్లో కూర్చోబెట్టి తల తుడుస్తూ, రిషి ఎందుకు ఇలా అయిపోతున్నావు, ఈరోజు మరీ ఎక్కువ ఎందుకు డ్రింక్ చేశావు? రిషి మాట్లాడకుండా తలదించుకుంటాడు. చెప్పరా అని ఆయన రెట్టించి అడుగుతాడు. దానికి రిషి దుఃఖాన్నంతా బయటకు తీస్తూ ఆయన హక్ చేసుకుని, హరణికి పెళ్ళైపోయింది నాన్న అని ఏడుస్తూ ఉంటాడు. రిషి, ఏంట్రా ఇది, ఎందుకు ఏడుస్తున్నావు? నా వల్ల కావట్లేదు నాన్న, నిజాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. రిషి, ఇలా ఉండకురా, ఎప్పటికైనా నిజం యాక్సెప్ట్ చేయాలి. ఆమె నిన్ను లవ్ చేయలేదు కదా, అందుకే, లేదంటే నిన్నెందుకు వేరే వాళ్ళని ఎందుకు లవ్ చేస్తుంది? అలా తండ్రి మాటలు వింటూనే నిద్రలోకి జారుకుంటాడు. ఆ రోజు నుండి అతను వేరే లోకంలో ఉంటాడు. తన పని తాను చేసుకోవటం, ఆఫీస్కి వెళ్ళటం రావటం, హరణి గుర్తొస్తే డ్రింక్ చేయటం,
ఇదే తన దినచర్యగా సాగిపోతుంది. ఇలా ఉండగా ఒకరోజు రిషి మామయ్య ఇంటికి వస్తారు. శ్రీనివాస్ గారితో, బావా సమ్ముకి చదువు అయిపోయింది కదా, పెళ్లి చేయాలని నేను నా భార్య అనుకున్నాను. మనం చిన్నప్పుడు అనుకున్నదే కదా, సమ్ముని రిషికిచ్చి పెళ్లి చేయాలని. ఒకసారి ఆ మాట కనుక్కుందామని వచ్చాను. దానికి రిషి పేరెంట్స్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. తర్వాత సరే మేము ఒకసారి ఫ్యామిలీ అంతా డిస్కస్ చేసుకొని నీ కబురు పెడతాను అని ఆయన్ని పంపిస్తారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత శ్రీనివాస్ గారితో, ఏమండి, రిషిని ఇలా వదిలేస్తే ఎప్పటికీ ఇలానే ఉండిపోతారండి. అది కాకుండా సమ్ము చాలా మంచి అమ్మాయి, పెళ్లి చేస్తే కాస్తన్న మారతాడు, ఈ లోకంలోకి వస్తాడు అంటుంది. శ్రీనివాస్ గారికి కూడా అదే కరెక్ట్ అనిపించడంతో సరే అని ఒప్పుకుంటాడు. సాయంత్రం రిషి రాగానే, రిషి నీకు సమన్విత తెలుసు కదా, రిషికి తెలుసు కాబట్టి తెలుసు నాన్న అని అంటాడు. తనకి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం. పెళ్ళ ఇప్పుడే నాకు చేసుకునే ఉద్దేశం లేదు నాన్న, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకుంటావు? నిన్ను ఇలాగే వదిలేస్తే నువ్వు పిచ్చోడివి అయిపోతావు. పెద్దవాళ్ళందరం మేము ఒక మాట అనుకున్నాం, ఈ నెల 6వ తారీఖున పెళ్ళి, ఇంకా 5 రోజులే ఉంది టైం, వెళ్ళి షాపింగ్ ఏమైనా ఉంటే చేసుకో అని చెప్పేస్తారు. రిషి ఏం చేయలేక వాళ్ళు చెప్పింది మాత్రమే చేస్తూ ఉంటాడు. అలా తన పెళ్లి జరిగిపోతుంది. ప్రస్తుతం ఆలోచనలోంచి బయటకు వచ్చిన రిషి తన పక్కన ప్రశాంతంగా నిద్రపోతున్న సమన్వితని చూస్తాడు. హరిణిని వెయిట్ చేయమని చెప్తే తను అట్రాక్షన్ అని వేరే ఎవరిని లవ్ చేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. సమన్విత ఎంతకాలమైనా తీసుకో, వెయిట్ చేస్తా అంటుంది. నన్ను మోసం చేసి వెళ్ళిపోయిన ఆమె కోసం నాతో జీవితాంతం కలిసి ఉండడానికి వచ్చిన ఆమెను బాధపెట్టడం ఎంతవరకు సమంజసం అని అనుకుంటూ తనలో తనే ప్రశ్నించుకున్నాడు. అతనికి సమాధానంగా సమన్వితని బాధ పెట్టవద్దు అని ఒక అడుగు ముందుకు వెయ్యమని మనసు చెప్తుంది. వాటి గురించి ఆలోచిస్తూ నిద్రపోతారు రిషి. తెల్లారి అందరి జీవితాలు రొటీన్గా మొదలవుతాయి. రిషి పేరెంట్స్ తిరుపతి వెళ్లడంతో రిషి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సమన్విత ఒకటే ఇంట్లో పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉండిపోతుంది. ఫోన్ టీవీ చూస్తూ ఎంతసేపని కాలం గడుపుతుంది. ఆమె టీవీలో చూస్తున్నప్పుడు ఒక తల్లి ప్రేమను గురించిన పాట బిడ్డని ప్రేమగా చూసుకునే విధానం, తల్లి కడుపులో నుండే మొదలయ్యే ఆ పసిబిడ్డ జీవితం అంతా ఆ పాటలో చూపిస్తారు. సమన్విత చెయ్యి తెలియకుండానే తన కడుపు మీదకు వెళ్తుంది. నేను నా బిడ్డ నా భర్త అనుకుంటుంది. ఆ ఫీలింగ్ చాలా కొత్తగా ఉంది ఆమెకి. కానీ ఆ విషయం రిషిని ఇబ్బంది పెట్టకూడదు అనుకొని తన ఫీలింగ్స్ తనలోనే దాచేసుకుంటుంది. తన తల్లి ఆదేశం మేరకు సాయంత్రం 5 గంటల కల్లా ఇంట్లో ఉంటారు రిషి. అతను వచ్చేసరికి సమన్విత కిచెన్లో వర్క్లో ఉంటుంది. ఆమె కిచెన్లో ఉండటం చూసి నేరుగా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి కిందికి వస్తాడు. రిషి రావటం సమన్వితకు తెలియదు. వాటర్ బాటిల్ కోసం కిచెన్లోకి వెళ్తున్న రిషిని చూస్తుంది సమన్విత. బావా ఎప్పుడొచ్చావు? కాఫీ తాగుతావా, వాటర్ తాగుతావా అంటూ హడావిడి చేస్తుంది. నేను తీసుకుంటాను, నీ వర్క్ నువ్వు చూసుకో. హడావిడి ఏం లేదులే, ఇందాకే వచ్చానని కూల్గా చెప్పి బాటిల్తో హాల్లోకి వెళ్ళి టీవీ ముందు సెటిల్ అవుతాడు. సమన్విత కూడా తన వర్క్ త్వరగా కంప్లీట్ చేసుకుని డిన్నర్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతుంది. తర్వాత వెళ్ళి స్నానం చేసి వస్తుంది. రిషి ఎదురుగా వచ్చి, బావా భోజనం చేద్దాంరా అని పిలుస్తుంది. ఇంకా టైం 7 అయింది కదా, ఇప్పుడే భోజనం ఏంటి? చేద్దాంలే, వచ్చి కూర్చో, కాసేపు టీవీ చూడు. మార్నింగ్ నుంచి ఫోన్ టీవీ చూస్తూనే ఉన్నాను బావా, చూసి చూసి బోర్ కొడుతుంది. అయితే చాలా ఖాళీగా ఉంటున్నావు. అవును బావా, పనేముంది, ఇంట్లో నువ్వు నేనే కదా ఉన్నది, ఇకేముంది పని? నిన్ను బిజీ చేసే వర్క్ ఇస్తే బోర్ కొట్టదులే. నన్ను జాబ్ చేయమంటావా ఏంటి బావా? ఇప్పుడు జాబ్ ఏం వద్దు, మరి ఇంకా బిజీ ఏం వర్క్ ఉంది బావా? అంతకు మించి రిషి ఏం మాట్లాడలేకపోతాడు. తన మనసులో ఇంకా క్లోజ్గా మాట్లాడాలని ఉంది, కానీ ఆ స్టెప్ ఎలా వేయాలో అతనికి అర్థం కావట్లేదు. ఏం లేదులే పద, డిన్నర్ చేద్దామని ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తాడు. డిన్నర్ చేసి కాసేపు అక్కడ టీవీ చూస్తూ గడిపేస్తారు. తర్వాత రూమ్కి వచ్చి తిరుపతిలో ఉన్న తన పేరెంట్స్కి ఫోన్ చేసి ఇద్దరు మాట్లాడి పడుకుండిపోతారు. అలా రోజులు గడుస్తాయి. రిషి పేరెంట్స్ కూడా తిరుపతి నుండి వచ్చేస్తారు. అలా ఒక 2 నెలలు గడుస్తాయి. ఈలోపు ఇద్దరు ఫ్రెండ్స్ లాగా మంచిగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఫ్రీగా సమన్వితని తన అత్తగారు అడుగుతుంది, గుడ్ న్యూస్ ఉందా అని. ఇంకా ఏం లేదమ్మా, ఇప్పుడే పిల్లలు వద్దనుకున్నామని మాట దాటేస్తుంది. అలా జరుగుతున్నంతలో
ఒకరోజు సమన్విత అత్తగారు సమ్ము నీ గుడికి వెళ్ళేసి వస్తానని చెప్పి గుడికి వెళ్తుంది సాయంత్రం పూట. శ్రీనివాస్ గారు ఇంకా ఆఫీస్ నుంచి వచ్చి ఉండరు. సమన్విత కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన రిషి కిచెన్లో ఉన్న సమన్వితని చూస్తాడు. నెమ్మదిగా వెళ్తాడు కిచెన్లోకి. ఆ మాత్రం వర్క్లో మునిగిపోయి ఉంటుంది. కిచెన్లోకి వెళ్ళి సమన్విత వెనకాల నిలబడతాడు. ఆమెను టచ్ చేద్దాం అనుకునే లోపు సమన్విత ఫ్రిడ్జ్లోంచి ఏదో తీద్దామని వెనక్కి తిరుగుతుంది. రిషి ఒక్క అడుగు ముందుకు వేయడం, సమన్విత కూడా ఒక అడుగు ముందుకు వేయడంతో ఇద్దరు దగ్గరగా చేరుతారు. అనుకోని చర్యకు సమన్విత నీలుక్కుపోతే ట్రాన్స్లో ఉన్నట్టు రిషి ఏమో ఆమెని గట్టిగా హగ్ చేసుకుంటాడు. తర్వాత ఆమెను వదిలి ఆ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని తన పెదాలతో ఆమె పెదాలను ముడివేస్తాడు. 4 పెదాల సయ్యాట కొనసాగుతూ ఉండగా గుండ్నుంచి ఇంటికి వచ్చిన రిషి తల్లి తలుపులు తెరిచి ఈ పిల్ల ఎటుపోయిందనుకుంటూ కిచెన్ దగ్గరికి వస్తారు. కిచెన్లో ఉన్న సమన్విత రిషిలను చూసి అక్కడే బయట ఆగిపోయి టీవీ యూనిట్ దగ్గరికి వెళ్ళి టీవీ సౌండ్ పెద్దగా పెడుతుంది. సడన్గా పెరిగిన సౌండ్కి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి నిలబడతారు. సమన్విత కంగారుగా వంట ఏదో చెయ్యాలని అటు ఇటు తిరిగి కంగారు పడుతూ ఉంటే రిషి బయటకు వస్తాడు. తను బయటకు వచ్చేసరికి తన తల్లి టీవీ చూస్తూ కూర్చుని ఉంటుంది. ఆమెను చూసి ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్తాడు. రిషి వెళ్ళం గమనించి కాఫీ తీసుకురా అని సమన్వితని పిలుస్తుంది. వస్తున్న అత్త అని 10 నిమిషాలు కాఫీ కప్తో వస్తుంది. కప్పు ఇచ్చి మరలా తిరిగి వెళ్ళబోతూ ఉండగా సమ్ము ఇలా కూర్చో అని పిలుస్తుంది. ఆమె పక్కన కూర్చుంటుంది. కిచెన్లో ఏంటే మీ పనులు? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. అదే మీ మామయ్య వస్తే ఎలా ఉండేది అని అడుగుతుంది. ఆ మాటలకు తలదించుకుంటుంది సమన్విత. జాగ్రత్త, ఇలాంటివన్నీ రూమ్లోనే ఉండాలి, బయట ఉండకూడదు, అర్థమైందా? ఇంట్లో మీ ఇద్దరితో పాటు మేం కూడా ఉన్నాం కదా, మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోండి, సరేనా అంటూ అని చెప్పింది అత్తగారు. సరే అత్త అని బిడియంగా. సరే వంటగదిలో పని అయిపోయిందా అని అడుగుతుంది. అయిపోయింది అత్త, వంటలన్నీ అయిపోయాయి, హాట్ బాక్స్లో పెట్టేశాను. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో అని పంపింది. సరే అని రూమ్కి వెళ్తూ ఉండగా తన రూమ్కి వెళ్ళాలంటే ఏదో భయం కమ్మేసింది. అది భయమా లేదా బిడియమా లేదా సిగ్గా ఆమెకు అర్థం కావడం లేదు. అలాగే నెమ్మదిగా రూమ్లోకి వెళ్ళింది. రూమ్లోకి వెళ్ళేసరికి రిషి రూమ్లో ఉండడు. వాటర్ సౌండ్ వస్తుంటే స్నానం చేస్తున్నాడు అనుకొని రూమ్ నీట్గా అరేంజ్ చేయడం మొదలు పెడుతుంది. అన్నీ నీట్గా సర్దేసి అతనికి నైట్ డ్రెస్ తీసి పక్కన పెడుతుంది. తర్వాత బాల్కనీలోకి వెళ్ళి మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండగా అతను వచ్చి డ్రెస్ చూసి రెడీ బాల్కనీలోకి చూస్తాడు. ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండగా నెమ్మదిగా వెళ్ళి వెనక నుండి ఆమెను హక్ చేసుకుంటాడు. మొదట కంగారు పన్న తర్వాత అర్థమవుతుంది ఆమెకు. అతని చేతులపై చేతులు వేసి అతని గుండెలకు తల ఆనిస్తుంది. ఎందుకు ఆ ఫీలింగ్ ఇద్దరికి చాలా నచ్చింది. అలాగే కాసేపు ఉండిపోతారు. తర్వాత సమన్విత బావా స్నానం చేసి వస్తాను అని అంటుంది నెమ్మదిగా. వదిలి వెళ్ళడం ఇష్టం లేనట్టు తర్వాత చేయవచ్చులే అంటాడు. ఇప్పటి వరకు కిచెన్లో ఉన్నాను బావా, వేడికి చెమటలు పట్టాయి, స్నానం చేసి వస్తాను అని అంటుంది. సరే అని అయిష్టంగానే ఆమెను వదులుతాడు. వెళ్లే ముందు సమ్ము అని ఒకసారి పిలుస్తాడు. ఏంటి బావా? వాల్బోర్డ్లో నుంచి ఒక శారీ తీసి ఈ శారీ కట్టుకొని చెప్పి అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ శారీని చూస్తున్న ఆమెకు ఒక పక్క ఆనందం, మరో పక్క ఏదో తెలియని భయం కమ్మేస్తాయి. వాటిని అధిగమించి స్నానం చేసి శారీలో రెడీ అవుతుంది సమన్విత. ఆమె రెడీ అయ్యేసరికి డిన్నర్ ప్లేట్తో రూమ్లోకి వస్తూ కనిపిస్తారు రిషి. అయ్యో అదేంటి బావా, నేను వచ్చేదాన్ని కదా, రూమ్లోకి తీసుకువచ్చావా డిన్నర్? ఒక్కరోజు చేస్తే ఏం కాదులే, సరే అని తిందామని ప్లేట్ తీసుకుంటూ ఉండగా నేను తినిపిస్తా అంటూ వాళ్ళు పెళ్ళైన కొత్తలో చేయని మొదటి భోజనాన్ని ఇప్పుడు కంప్లీట్ చేస్తారు. అతడు తినిపిస్తూ ఉంటే కడుపు నిండా తినేస్తుంది. ప్లేట్ ఖాళీ అయిన తర్వాత ప్లేట్ ఇటు బావా, నేను తీసుకువెళ్ళి కిచెన్లో పెట్టేసి వస్తాను. పర్లేదు నేను పెడతాను అని చెప్పి వెళ్తాడు. అతను వచ్చేసరికి రూమ్ అంతా నీట్గా చేసి పెడుతుంది. తర్వాత అతను వచ్చి బెడ్ మీద కూర్చొని ఆమెను కూడా కూర్చోమని చెప్తాడు. ఆమె కూడా కూర్చుంటుంది. నార్మల్గా మాట్లాడుకుంటారు కాసేపు. తర్వాత ఆమెకు కొద్దిగా దగ్గరగా జరిగి ఆ ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని సమ్ము నుదుటిన ముద్దు పెడతాడు. తర్వాత ఆమె కళ్ళల్లోకి చూస్తూ నేను జీవితంలో ఎప్పుడూ బాధపడినివ్వను అని ప్రామిస్ చేస్తాడు. ఆమె ఎమోషనల్గా అతని గుండెలకు తన చెంప ఆనిస్తుంది.
కాసేపు మౌనంగా ఉండి అతను ఆమెను సరిగ్గా కూర్చోబెట్టి, నీకు ఇష్టమే కదా మన లైఫ్ స్టార్ట్ చేయడం, ఇష్టమైనట్టు తలదించుకొని తల ఊపుతుంది. ఆమె అంగీకారాన్ని తీసుకుని ఆమె పెదాల్ని తన పెదాలతో అందుకుంటాడు. ముద్దుతో మొదలైన వారి కలయిక హద్దుల్ని చెరిపేస్తూ ఇద్దరు ఒకటిగా కలిసిపోతారు. బావా ఐ లవ్ యూ అని ఆమె చెప్తే ఐ లవ్ యూ టు అని నుదుటిన ముద్దు పెడతాడు. అలసిన శరీరంతో ఆమె నిద్రపోగా సతి సాంగత్యంతో అతను కూడా నిద్రమ్మ ఒళ్ళో సేదతీరుతాడు. ఆమె ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి రిషి ఆమెకు అది చేరువలో కనిపిస్తాడు. అతన్ని చూసి టేబుల్పై ఉన్న ఆ మొబైల్ అందుకుంటుంది. టైం చూసేసరికి 11 అని చూపించడంతో షాక్ అవుతుంది. అమ్మో ఎంతసేపు పడుకున్నాను, అత్త ఏమన్నా అనుకుంటారేమో అని బెడ్ దిగిపోతూ ఉండగా రిషి ఆమె నడుము పట్టి ఆపేసి, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికేంటి బావా, టైం 11 అయింది. ఇప్పటి వరకు పడుకుంటే ఎలా చెప్పు? నువ్వు పడుకుంది తెల్లవారుజామున 4 గంటలకి. అది నీకు నాకు తెలుసు బావా, కానీ అత్త పొద్దునే లేవకపోతే ఏమైనా అనుకుంటారు కదా. ఏమీ లేదు, నేను నాన్నకి ఫోన్ చేసి చెప్పాను. ఏమని చెప్పావు? నీకు హెల్త్ బాగలేదు, పడుకుందని చెప్పానులే. దానికి అతని వైపు చూస్తుంది. చూసింది చాలే, పడుకో. ముఖమంతా ఎలా అయిపోయిందో డల్గా. ఒకసారి లేచాను కదా, ఇక నిద్ర పట్టదు బావా. లేస్తా, లేచి కిందికి వెళ్తాను. హలో మేడం, ఇప్పుడు తమరు పేషెంట్, కిందికి వెళ్ళి అన్ని చేయవలసిన అవసరం లేదు. పర్లేదు నేను చేస్తాను. పర్లేదా? ఆ బావా పర్లేదు. ఆమెను ఒకసారి చూసి ఈ ఒక్కరోజుకు పడుకోం, రేపటి నుంచి వెళ్దువుగాని. ఇక నిద్ర రాదు బావా. దయ్యంలా నీకు నిద్ర రాకపోతే నా నిద్ర ఎందుకు పాడు చేశావేం? నేను పాడు చేశానా? నువ్వే లేచావు. ఆహా అలాగా అనంటూ ఆమె నెక్ మీద చిన్నగా బైట్ చేస్తాడు. ఆ అని చిన్నగా అరుస్తుంది. గమ్మున పడుకో, లేదంటే ఇలాంటి పనిష్మెంట్లే ఉంటాయి. అతన్ని చూసి ముద్దుగా తిట్టుకుంటూ ఇంకో 2 గంటల సేపు నిద్రపోయి లేచి రెడీ అవుతుంది. ఆమె ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి రిషి ఇంకా నిద్రపోతూ కనిపిస్తాడు. భుజం తడుతూ బావా టైం 1 అవుతుంది, భోజనం చేసి పడుకోం అని మూలుగుతాడు. లే బావా, మళ్ళీ నీరసం వస్తుంది, నిద్రొస్తుంది. భోజనం చేసి మళ్ళీ పడుకో బావా. సరే అని కష్టంగా లేచి బ్రష్ చేసి రెడీ అవుతాడు. అతను రెడీ అవుతూ ఉండగా సమన్విత కిందికి వెళ్తుంది. కిందికి వెళ్ళగానే తన అత్తగారు, సమ్ము ఏంరా ఒంట్లో బాగోలేదని అన్నాడు, ఎలా ఉంది ఇప్పుడు? హాస్పిటల్కి వెళ్తావా అని అడుగుతుంది. వద్దత్త, బాగానే ఉన్నాను, తగ్గింది. అది వింటూ కిందికి వచ్చిన రిషి, ఇప్పుడు పర్లేదమ్మా, టాబ్లెట్ ఇచ్చానులే అంటాడు ఆమెను చూస్తూ. సరేలే అంటుంది. అందరూ భోజనం చేసి ముందు రిషి రూమ్కి వెళ్ళిపోతే కిచెన్లో ఉన్న వర్క్ని సమన్విత చేయడానికి చూస్తుంది. సమ్ము హెల్త్ బాలినప్పుడు ఎందుకు ఇవన్నీ? నేను చేస్తా కదా, నువ్వు వెళ్ళు అని అంటాడు. పర్లేదత్తా, నేను చేస్తాను అని చేస్తుంది. ఒక్కరోజు నువ్వు చేయకపోతే ఏం కాదులే, వెళ్ళు అని చెప్పి ఆమె చేతిలో వస్తువులు తీసుకొని ఆమెను రూమ్కి పంపిస్తుంది. ఆమె రూమ్కి వచ్చేసరికి రిషి ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటాడు. ఆమె వచ్చి ఇంకోవైపు కూర్చుంటుంది. బెడ్ రెస్ట్కి అనుకొని ఆమెను చూసి ఫోన్ చూస్తున్న వాళ్ళల్లా ఫోన్ పక్కన పెట్టి ఆమె ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంటాడు. ఆ ఫీలింగ్ ఇద్దరికీ చాలా కొత్తగా ఉంది. ఇద్దరు సాంగత్యంలో ఎన్నో ఆనందాల్ని జ్ఞాపకాలుగా మార్చుకుంటారు. ఆమె చేతుల్ని ముద్దాడుతూ థ్యాంక్ యూ అని చెప్తాడు. థ్యాంక్స్ దేనికి బావా? అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు. నేను కోరుకున్న అమ్మాయి నా లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ నన్ను కోరుకున్న నువ్వు నా లైఫ్లోకి వచ్చి చాలా హ్యాపీనెస్ ఇస్తున్నావు నాకు. నేను నీతో చాలా హ్యాపీగా ఉన్నాను. ఐ లవ్ యూ రామ్ అని మనస్ఫూర్తిగా చెబుతాడు. ఐ లవ్ యూ బావా. అలా ఒకరి సాంగత్యంలో ఒకరు వారి ఏకాంతాన్ని గడుపుతారు. డేస్ పాసింగ్. రిషి సమన్విత ఇద్దరు హ్యాపీగా వారి రోజుల్ని గడుపుతారు. ఇప్పుడు రిషికి తన ఓడిపోయిన ప్రేమ ఏమాత్రం గుర్తుకు రావట్లేదు. ఆ ప్రేమ గురించి ఏమాత్రం బాధపడట్లేదు. ఎందుకంటే అంతకన్నా ఉన్నతమైన స్వచ్ఛమైన ప్రేమ అతనికి దక్కిందని. అలా సంతోషంగా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు కిచెన్లో వర్క్ చేస్తుంటున్న సమన్వితకి కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి గోడను పట్టుకుని నిలబడుతుంది. అప్పుడే కిచెన్లోకి వస్తున్న తన అత్తగారు, సమ్ము ఏమైందిరా నీకు అని చేతిలోకి తీసుకుని చైర్లో కూర్చోబెడతారు. కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉందత్త, సరే అని రూమ్లోకి తీసుకువెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని చెప్పి వెళ్ళిపోతారు. ఆమె కాసేపు పడుకుంటుంది. ఈలోపు రిషి వస్తాడు. రిషి వచ్చే టైంకి ఆమె నిద్రపోతూ కనిపిస్తుంది. డిస్టర్బ్ చేయకుండా ఆమె పక్కన కూర్చుంటాడు. తన తల్లి ఫోన్ చేసి చెప్పడంతో ముందుగానే వచ్చేస్తాడు. కాసేపటికి సమన్విత కళ్ళు తెరుస్తుంది. పక్కనే ఉన్న రిషిని చూసి
గబుక్కున లేవబోతుంది. ఇప్పుడే వచ్చా, పర్లేదు పడుకో అని అంటాడు. పర్లేదు బావా, ఇప్పటి వరకు పడుకున్నాగా. ఆమెను జాగ్రత్తగా కూర్చోబెట్టి, ఏమైంది, అమ్మ ఫోన్ చేసింది, నీకు కళ్ళు తిరుగుతున్నాయని. అవును బావా, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది. సరే ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం పదా. బావా, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. హాస్పిటల్కి దేనికి? అమ్మ తీసుకెళ్ళమని చెప్పింది, పద వెళ్దాం. దిగి ఒక అడుగు వేసిందో లేదో మరలా తూలి పడబోయింది. ఏదో నీరస నారిలాగా నేను బాగానే ఉన్నానని చెప్పావు, ఇదేనా నీ బాగు అని కొంచెం సీరియస్గా చెప్పి అతనే ఫేస్ వాష్ చేసి తీసుకువస్తాడు. తల్లికి చెప్పి హాస్పిటల్కి బయలుదేరతారు. హాస్పిటల్కి వెళ్ళి రిసెప్షన్లో గైనకాలజిస్ట్ కోసం అపాయింట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళు కాసేపు వెయిట్ చేయమని చెప్పడంతో వెయిటింగ్ హాల్లో కూర్చుంటారు. వాళ్ళు కూర్చున్నాక ఒక 2-3 చైర్ల అవతల హరణి తన భర్త రవితో కనిపిస్తుంది. రిషి ఆమెను చూస్తాడు, ఆమె కూడా రిషిని చూస్తుంది. ఇది వరకటిలా ఆ ముఖంలో పొగురులేదు. రిషిని చూసినప్పుడు గిల్టీ ఫీలింగ్ మాత్రమే ఉంది. ఆమెను ఒకసారి చూసి చూపు తిప్పేస్తారు రిషి. పక్కన ఉన్న సమన్వితతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ లోపు హరణ్ నెంబర్ రావటంతో ఆమె రవి ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత సమన్విత నెంబర్ వస్తుంది. రిషి ఆమెను తీసుకుని డాక్టర్ రూమ్లోకి వెళ్తాడు. డాక్టర్ వాళ్ళని చూస్తూ, చెప్పండి ఏంటి ప్రాబ్లం? డాక్టర్, ఈమె నా వైఫ్. మార్నింగ్ సడన్గా కళ్ళు తిరుగుతున్నాయంది. నీరసంగా కూడా ఉంది. ప్రాబ్లం ఏంటో చూపిద్దామని వచ్చాను. సరే అని డాక్టర్ సమన్వితని చెక్ చేస్తుంది. పీరియడ్ లాస్ట్ టైం ఎప్పుడొచ్చింది? అప్పటి వరకు ఆమెకు ఆ విషయమే గుర్తులేదు. 45 డేస్ నుండి ఆమెకు పీరియడ్స్ రాలేదు. అదే విషయం డాక్టర్కి చెప్తుంది. బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ చేయించుకొని రండి అని చెప్పి టెస్టులు రాసిస్తుంది. ల్యాబ్కి వెళ్ళి శాంపిల్స్ ఇచ్చి వెయిట్ చేస్తారు. అరగంటన్నర తర్వాత రిపోర్ట్స్తో డాక్టర్ దగ్గరకు తిరిగి వస్తారు. వాళ్ళు వస్తున్నప్పుడు మెడికల్ స్టోర్ ముందు హరణి రవి కనిపిస్తారు. రిషి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ ఇస్తాడు. అవి చూసి డాక్టర్, కంగ్రాట్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ రవి, యు ఆర్ బికమ్ పేరెంట్స్. సమన్విత, యు ఆర్ ప్రెగ్నెంట్ అని చెప్తుంది. అది విన్న ఇద్దరికి ఆనందానికి అవధులేవు. థ్యాంక్ యూ డాక్టర్ అని హ్యాపీగా చెప్తాడు. తర్వాత మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని డైట్ కనుక్కొని బయటకు వస్తారు. మెడిసిన్ తీసుకొని పార్కింగ్ దగ్గరికి వెళ్ళేసరికి హరిణి రవి అక్కడ రవి కోసమే వెయిట్ చేస్తూ కనిపిస్తారు. వాళ్ళని చూసి తన కార్ దగ్గరకు వెళ్ళిపోతారు రిషి. కార్ దగ్గరకు వచ్చి సమన్వితని జాగ్రత్తగా కార్ ఎక్కిస్తూ ఉండగా హరిణి వస్తుంది రిషి దగ్గరికి. రిషి అని పిలుస్తుంది. సమన్వితని జాగ్రత్తగా కూర్చోబెట్టి చెప్పండి అని అంటాడు. ఆ మాట కొంచెం బాధగా చూస్తూ ఐఆమ్ సారీ రిషి అని తలదించుకుంటుంది. దేనికండి? నేను నీకు చేసిన ప్రదానికి థ్యాంక్స్ అని చెప్తాడు. దేనికి అన్నట్టు ఆమె చూస్తుంది. నువ్వు నా జీవితంలోకి రాకపోవటం వల్లే ఇంత మంచి భార్య నా జీవితంలోకి వచ్చింది. దానికి ఆమె బాధగా చూస్తుంది. నో ప్రాబ్లం, నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా భార్యతో. కొన్ని నెలల్లో మా బిడ్డ కూడా రాబోతుంది. దానికి హరణి కంగ్రాట్స్ అని అంటుంది. ఓకే, నీకెంతమంది పిల్లలు? పెళ్ళై 4 years అవుతుంది, కానీ ఆమెకు పిల్లలు లేరు. నాకు పిల్లలు లేరు రిషి, పీసీఓడి ప్రాబ్లం ఉంది, చెకప్కి వచ్చాను అని చెప్తుంది. ఆమె మీద జాలిగా అనిపిస్తుంది. ఆ జాలి ప్రేయస్ అని కాదు, 4 years అయినా పిల్లలు లేరు అని. ఓ, హెల్త్ జాగ్రత్త అని చెప్పి ఈమె నా భార్య సమన్విత అని ఆమెకు పరిచయం చేస్తాడు. కాసేపు మాట్లాడి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్తున్నంతసేపు హరణికి హ్యాపీగా ఉన్న రిషి ఫేసే గుర్తొస్తుంది. రిషికి రాబోయే తన బేబీని గురించిన ఆనందం నిల్వనీయటం లేదు. ఇంటికి వచ్చి సమన్వితం తీసుకుని ఇంట్లోకి వెళ్తాడు. వాళ్ల కోసమే చూస్తున్న అతని తల్లి రావటంతోనే వాళ్ళకెదురు వెళ్ళి ఏమన్నారు అని అడుగుతుంది. సమన్వితని సోఫాలో కూర్చోబెట్టి తల్లి వైపు చూస్తూ నువ్వు నాన్నమ్మవు కాబోతున్నావు అమ్మా అని చెప్తాడు. దానికి ఆమె ఆనందానికి అవధులే ఉండవు. సమన్వి దగ్గరికి వెళ్ళి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఎంత టెన్షన్ పడ్డానో నువ్వు అలా అయ్యేసరికి, కానీ మంచి వార్త చెప్పావంటూ కోడల్ని కాలు కింద పెట్టకుండా చూసుకోసాగింది. మా ఇంటికి చిన్న బుజ్జాయి వస్తుందని అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. రిషి అయితే చెప్పలేనంత సంతోషంగా ఉంటాడు. వారెంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు చిన్న బేబీ కోసం. సమన్వితనైతే కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. వారి వెయిటింగ్కి తెరదించుతూ ఒక రాత్రి సమయంలో సమన్వితకి వాటర్ బ్రేక్ అవుతాయి. వెంటనే రియాక్ట్ అయిన ఫ్యామిలీ హాస్పిటల్కి తీసుకువెళ్తారు. వాటర్ బ్రేక్ అయిపోవడం వల్ల
బేబీ బయటికి రావడానికి కష్టమవుతుంది. ఇక తప్పక సిజరిన్ చేయడానికి సిద్ధం చేస్తారు. సిజరిన్ సిద్ధం చేస్తూ ఉండగా సమన్వితని ఒక రూమ్కి షిఫ్ట్ చేస్తారు. అందరిలో టెన్షన్గా ఉంది, బేబీ ఎలా ఉంటుందో, సిజరిన్ తర్వాత సమన్విత ఎలా ఉంటుందో అని. సమన్విత అయితే ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆమె బీపీ మానిటర్ చేస్తున్న నర్సు, మేడం మీరింత టెన్షన్ పడకూడదు, ఆపరేషన్ చేసేటప్పుడు కష్టమవుతుంది అని చెప్తుంది. దానికి రిషి రియాక్ట్ అవుతూ సమన్వితను దగ్గరకు తీసుకొని, ఏం కాదు టెన్షన్ పడకు, నువ్వు మన బేబీ ఇద్దరు హెల్తీగా వస్తారు, మనం హ్యాపీగా ఉంటామని ధైర్యం చెబుతాడు. 1 గంట తర్వాత ఆమెను ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తారు. ఆపరేషన్ థియేటర్ క్లోజ్ చేశాక రూమ్ బయట ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తూ ఉంటారు. విషయం తెలిసిన సమన్విత అమ్మ నాన్న కూడా వస్తారు. ఒక అరగంట తర్వాత ఒక బేబీ ఏడుపు వినిపిస్తుంది. ఆ ఏడుపు విన్న తర్వాత కుటుంబ సభ్యులకి బేబీని చూడాలి అని ఆతృత ఎక్కువ అవుతుంది. ఇంకొక 20 నిమిషాల తర్వాత ఒక టవల్లో చుట్టిన బేబీని తీసుకువచ్చి, ఇక్కడ రిషి అంటే ఎవరు అని అడుగుతుంది. నేనే అని రిషి ముందుకు వస్తాడు. మీకు బాబు పుట్టాడు, బాబుని ఫస్ట్ మీ వైఫ్ మీకే ఇవ్వమని చెప్పింది. ఆ నర్సు తన చేతిలో బాబుని పెట్టి వెళ్ళిపోతుంది. వణుకుతున్న చేతులతో ఆ బాబుని తీసుకుంటాడు. ఎందుకో తెలియట్లేదు, కన్నీళ్లు వస్తున్నాయి. తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ మొదటి స్పర్శ ఏదో తెలియని ఫీలింగ్ ఉంది ఆ స్పర్శలో. కన్న తండ్రి తనని తాకాడని వాడికి తెలిసిందేమో, వాడు బుజ్జి కళ్ళను తెరిచి మరి చూస్తున్నాడు. తర్వాత ఒక్కరినొక్కరుగా బాబుని ఎత్తుకొని అపురూపంగా చూసుకోసాగారు. మరి కాసేపటికి సమన్వితని రూమ్కి షిఫ్ట్ చేశారు. సిజరిన్ కారణంగా 8 రోజులు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు. ఈ 8 రోజులు కూడా రిషి కూడా ఉండిపోయాడు సమన్వితతో. మిగిలిన వారు మాత్రం వంతుల వార్ల వస్తూ వెళ్తూ ఉన్నారు. 8వ రోజు సమన్వితకి కుట్లు ఇప్పి ఇంటికి పంపారు. సమన్విత వాటర్ బ్రేక్ అయినప్పుడు వెళ్ళిన రిషి మరల కొడుకుతో పాటే ఇంటికి చేరుకున్నాడు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. సమన్వితకి బాబుకి అనుకూలంగా ఉండేలాగా రూమ్ని రెడీ చేసి శానిటైజ్ చేసి రెడీగా ఉంచారు. కొడుకు భార్యతో సహా ఇంట్లో కడుగుపెట్టారు రిషి. 21వ రోజున బారసాల వేడుకకి ఎంతో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిషి, సమన్విత, బాబు ముగ్గురు రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి వస్తారు బయటికి. పూజ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత పేరుని బియ్యంలో రాయమని చెప్తారు. సమన్విత కూడా అప్పటి వరకు అడగలేదు రిషిని ఏం పేరు పెట్టుకుందామని. రిషి ఉంగరం తీసుకుని పేరు రాయసాగాడు. రాశిని చూసి సమన్విత రిషిని చూసి నవ్వింది. బాబు చెవులు 3 సార్లు పేరు చెప్పమని చెప్పడంతో అందరూ ఏం పేరా అనే ఆతృతతో వెయిట్ చేస్తూ ఉంటారు. రిషి బాబు చెవి దగ్గర విహంగ్ నందన్ అని 3 సార్లు చెప్తాడు. ఆ పేరు అందరికి నచ్చటంతో అందరూ సంతోషిస్తారు. తర్వాత ఉయ్యల్లో వేసి మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు. సమన్వితకి సిజరిన్ జరగటంతో ఎక్కువసేపు కూర్చొని ఉండటం అవ్వదు కాబట్టి ఉయ్యల్లో వేసిన తర్వాత అందరు దీవెనలు పొందిన తర్వాత బాబుని సమన్వితని రూమ్కి తీసుకువెళ్ళిపోతారు రిషి. మిగిలిన వారు వచ్చిన వారికి భోజనం ఏర్పాట్లు చూడగా ఆ కార్యక్రమం అలా ముగుస్తుంది. 3 సంవత్సరాల తర్వాత బాబు కడుపులో ఉన్నప్పుడు వాడు ఎక్కువ తిరిగేవాడు కాదు. ఈ బేబీ ఏంటి బావా ఎంత ఎక్కువగా తిరుగుతుంది అని ఒక రాత్రి పూట రిషిని అడుగుతుంది. 9వ నెల చివర్లో ఉన్న సమన్విత. ఈ బేబీ యాక్టివ్ ఏమో అంటాడు. కొన్ని రోజులకి ముద్దుగా ఉన్న ఒక బుజ్జి పాపాయికి సుమన్విత జన్మనిస్తుంది. ఇప్పుడు రిషి, సమన్విత, విహంగ్ నందన్ ఒక బుజ్జి పాప. రిషి వాళ్ళ ముగ్గురిని చూసుకుంటూ తన కుటుంబం పరిపూర్ణమైన ఫీలింగ్తో చాలా హ్యాపీగా ఉంటాడు. ప్రేమలో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు. దేవుడు ఒకరు దూరం చేస్తే అంతకంటే బెస్ట్ ఇస్తున్నాడని అర్థం. రిషి హరిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉండేదో తెలియదు తన లైఫ్. కానీ సమన్వితని పెళ్లి చేసుకోవటం వల్ల అతని లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. ఇలా లవ్ ఫెయిల్ అయిన అనేక మంది వారి సమస్తాన్ని కోల్పోయినట్టు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రిషి కూడా అదే పని చేసి ఉంటే ఒక అందమైన కుటుంబం ఉండేది కాదు. అమ్మాయి లేదా అబ్బాయి మోసం చేశారని ఆత్మహత్య చరణం అనుకొని మీ జీవితాన్ని ముగించుకోకండి. మీకోసం బెస్ట్ పార్ట్నర్ని దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసే ఉంటాడు. ఒకవేళ మీరు లవ్ ఫెయిల్యూర్ అయ్యి మ్యారీడ్ అయి ఉంటే మీ పార్ట్నర్ని బెస్ట్గా మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.